నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి చేసిన మాట్లాడిన మాటలకి ఒక ఎస్ఐ రెస్పాండ్ అయ్యి ఒక యూనిఫామ్లో జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియోని పెట్టి దాన్ని ప్రచురించారు. ఆ వీడియో తర్వాత ఆయనకి సంబంధించిన ఫొటోస్ అవన్నీ చూస్తే కంప్లీట్గా తెలుగుదేశంతో ఒక యూనిఫామ్లో ఒక సపోర్టర్గా కనిపిస్తూ ఉన్నారు. అసలు ఈ సిచ్యువేషన్ని మనం ఎలా చూడాలి? ఆయనకి మాట్లాడే హక్కు, వీడియో ముందు వచ్చి మాట్లాడే హక్కు ఎంత ఉంటుంది? ఎందుకు ఉండదు? మీకు నాకు అన్నట్టు కెమెరా పెడితే మాట్లాడే హక్కు వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు మనుషులే కదా, భారత రాజ్యాంగం వాళ్ళకే వర్తిస్తుంది కదా. ఇక్కడ కాంట్రడిక్షన్ వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు ఎవడది ఇస్తాను అన్న మాటకి అర్థాలు పరమార్థాలు వేరైపోయాయి. ఏదో మరి ముందు రోజు ఏదో అంకుశం సినిమా చూసినట్టుకున్నాడు, రాజశేఖర్ రామిరెడ్డి గారికి గొడ్డలోడు తీసి పరిగెట్టి కొట్టినట్టుగా అలా ఊహించుకుని ఉంటాడు ఆయన. అది కాదు సార్. యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక అధికారిని డిస్క్రిప్షన్స్ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రికి ఉంటుంది. తాను అధికారంలోకి వచ్చినప్పుడు యూనిఫామ్ తొలగిస్తాడన్న దానికి గొడ్డలు ఓడదీస్తానన్న దానికి అర్థం చేసుకోవాలి. కానీ మీరు రామిరెడ్డిలో మిమ్మల్ని మీరు ఇంటర్ప్రిటేట్ చేసుకుంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఓకే, ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే అచ్చెన్నాయుడు గారు, ఇదే లోకేష్ గారు, ఇదే ఎంతోమంది మాజీలు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడిన మాటలు ఒకసారి ఎవరో మర్చిపోకూడదు. ఈ ఎస్ఐ గారికి ఆ పాత సిఐ గోరంట్ల మాధవ్ గారు పూనినట్టుకున్నారు. ఆయన ఆ రోజంతే మకుటం లేని మహారాజులుగా చాలామంది అవుతున్న జేసీ కుటుంబం మీద ఫస్ట్ టైం మేసం మెలేసిన ఒక కురబ బీసీ సామాజిక వర్గ వ్యక్తికి సముచిత స్థానం యాజ్ ఎంపీగా పార్టీ గర్హించి మన్నించి గెలిపించిన హిందూపూర్ ప్రజల లాగా ఇతన్ని కూడా తెలుగుదేశం యాస్పిరెంట్గా ఉన్నది చూసుకుంటే ఒకసారి సస్పెన్షన్ గురేడు, ఒక పెంట్ హౌసు, పొలాలు, ఇల్లు, వాకిలి ఇట్లన్నిటి గురించి కూడా గులివిందగించి సామెతలాగా మర్చిపోకూడదు. మీరు ఇందాకలు అన్నట్టు ఎవరెవరితో ఫోటోలు దిగారు, ఒక అనితమ్మ గారితో, ఒక అచ్చెన్నాయుడు గారితోనూ, ఒక స్థాయి కలిగిన పరిటాల సునీత గారితోనూ, వాళ్ళ అబ్బాయితోనూ, ఇవన్నీ కూడా ఎవరికి అనుమానం రాకుండా బ్లూ కలర్ షర్ట్ వేసుకొని దిగితే ఎల్లో మీడియా అని అపవాదు పడదని బ్లూ షర్ట్తో ఈ బొకేలు ఇవన్నీ చేసినా సరే అసలు జరిగిన వాస్తవం ఏంటంటే ముందు రోజు ఎవరైతే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ ఇంట్లో టీ కాఫీలు పలహారాలు, పరిటాల శ్రీరామ్ గారు ఆచ్ఛేదన ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. ఈ తదనంతర పరిణామాల్లో మనం కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకుంటే రాప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీస్ వ్యవస్థ ఒక అంబిగ్యూటీ ఏంటంటే గౌరవ ఎస్పీ గారు కేటగారికల్గా 1000 మంది అని చెప్పి 900 మందిని డిప్లాయ్ చేసి ఇచ్చారు. హెలిప్యాడ్ దగ్గర 35 మంది మాత్రమే ఉన్నారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటి దగ్గర 70 మంది పైచిలుక పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. మిగిలిన మ్యాక్సిమం పోలీసులు అందరూ కూడా హైవే మీద పికెట్లు పెట్టి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వస్తున్న జనాలను నిలువరించడానికి మాత్రమే వినియోగించబడ్డారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ గాలికి వదిలిసినట్టే కదా. పరిటాల సునీత గారు కొన్ని విషయాలు మాట్లాడాలి ఇక్కడ వెనక్కి వెళ్ళి. రీసెంట్ పాస్ట్లో ఆవిడ ఒక గళ వినిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే మా ఆయన్ని చంపారు అన్న కోణంలో మాట్లాడుతున్నారు పరిటాల రవీంద్ర గారికి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి సాక్షిగానే గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. ఇప్పుడు మీ సొగాలి ప్రీతి కేసులాగా మా చేత కాదని చేతులు ఎత్తి పారిపోలేదు సిబిఐ. ఆ రోజు అక్కడ ఉన్న వాస్తవాల్ని గ్రహిస్తూ మద్దిల చెరువు గారి సూరి గారి ఇంట్లో టీవీ బాంబు పేలి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అగ్గగారు చెల్లి చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన భావావేశం, క్షణికావేశం, భావావేశాలు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, అది ఫ్యాక్షన్ రాజకీయాలు అనండి, వాళ్ళిద్దరు వ్యక్తిగత తగులతో పరిటాల రవి గారి హత్య ఉదంతం. ఇది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేసి గౌరవ సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంకా మీరు ఆ మాట్లాడడం ఎంతవరకు సమస్య. ఎందుకంటే మీ దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి. సాయంత్రం అంటే రాప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఫేమ్ని డీఫేమ్ చేయడానికి ఆల్రెడీ మెంటల్ బ్లాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ తపేలా ఛానల్లో కథన రంగాన్ని రెడీ చేశారు. ఇక్కడ మీకు మర్చిపోవాల్సిన విషయం, మీరు మర్చిపోవచ్చు గజనీలాగా, కానీ వాస్తవం ఏంటంటే సునీతమ్మ గారికి కూడా ఏంటంటే ఇప్పుడు మా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఈ రోజు దాకా లబోదీపం ఉంటుంది వాళ్ళ నాన్నగారి ప్రాణానికి ఆత్మకి శాంతి చేకూరాలని. అలా మీరు పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత మాట్లాడిన మాటల తర్వాత 14 నుంచి 19 దాకా గౌరవ క్యాబినెట్ హోదాలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంటూ అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడన్న మాట ఎప్పుడు మాట్లాడలేదు. అవును. రెండోది 19 నుంచి 24 దాకా మీ టెన్యూర్లో మీరు ఓడిపోయిన ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకమునిపే మీకు 4+4 గన్మ్యాన్లు ఇస్తూ మీ అబ్బాయి కనీసం ఈరోజు దాకా కార్పొరేటర్గా కూడా నిలబడలేదు. అలాంటి వ్యక్తికి కూడా 1+1 గన్మ్యాన్లు ఇచ్చారు. సో ఇవన్నీ మనం మర్చిపోయి ఇవాళ
మీ స్థాయి కూడా మర్చిపోయినట్టుగా మాట్లాడుతూ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీకు ఒక ఎస్ఐ, ఒక సిఐ, మా అయితే ఒక డిఎస్పీ, 4 కానిస్టేబుల్ సరిపోతారని మాట్లాడడం ఎంతవరకు సముచితం? ఇదే మీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైనా చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు అవుతారు. ఆయన ఎక్కడ పర్యటించినా పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంది? వైజాగ్లో అతను నిలువరించినప్పుడు గౌరవ ఎస్పీ గారే కదా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి సంయమనాన్ని పాటిస్తూ హోటల్కి తరలించిన ఉదంతం. ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? ఇవి వాస్తవాలు. ఇప్పుడు కటువుగా ఉండేవి ఏంటి? పరిటాల హత్యని అభియోగం కింద మోపుతూ ఇదంతా ఒక ఎత్తేటప్పుడు రాప్తాడులో జన సమూహాల్ని నిలువరించలేని నిస్సహాయ స్థితిలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడి కూడా చేతులు తీసి ఎంతమందిని ఇస్తాం, మనిషికో పోలీసుని ఇస్తామని చెప్పి సమాధానం చెప్పలేక నిస్సహాయతని వెలిబుచ్చిన ఉదంతం. ఓవరాల్గా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ రివ్యూ చేశారు. ఏది స్టేట్ సెక్యూరిటీ పాలసీ రివ్యూ చేసినప్పుడు మీరు తీసిపడేసినట్టు గొలకరాయి కోడికత్తి అయినా సరే వాటిని పరిగణలోకి తీసుకుంటూ గౌరవ స్పీకర్ గారు ఆయన నిర్మూలించాలి ఇతన్ని అన్న మాటను కూడా పరిగణలోకి తీసుకున్న కోర్టు రేపల్లుండో వెరిడిక్ట్ ఇవ్వబోతుంది ఆయన సెక్యూరిటీ మీద. ఈ అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఈ రోజు దాకా ఏ సంబంధిత భారతదేశం మొత్తం మీద ఏ ఒక్కడికైనా హెలిప్యాడ్ దగ్గర ఆ విధంగా చుట్టుముట్టడం కానీ, అభిమానుల కోలాహలం కానీ, హెలికాప్టర్కి డ్యామేజ్ జరగడం ఎంతవరకు సముచితం? మీరు బాగా చాలా ఈజీగా తీసి పడేస్తున్నారు. పైలట్ల ప్రాణం కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం అంటే, పైలట్లు దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. వివిఐపీని తీసుకుని ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యామేజ్డ్ హెలికాప్టర్లో మేము తీసుకెళ్ళామని ఆయన వాళ్ళ నిస్సాయితను తెలియబుచ్చినప్పుడు ఎవరితో కోరి తెచ్చుకుంటాడు ప్రాణం మీదకి? అవును. అంచేత ఆయన కారులో వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్లో పోలీసుని డిప్లాయ్ చేసి కూడా అక్కడికి రాని పోలీసుల కిందే ఉన్నప్పుడు, అంటే మనం వ్యవస్థను మాట్లాడడం చాలా సులువు, కానీ వాళ్ళ తిప్పలు ఎవరికి ఉన్నాయి ఎవరికి చెప్పండి. ఇది సబార్డినేటరీ వ్యవస్థ. అది ఈవెన్ ఎస్ఐ గారు మాట్లాడారన్న దానికి కూడా ఆయన ఎస్పీ గారిని దొరగారనే పిలుస్తారు. అందుకనే వాట్ మిస్టర్ ఎస్పీ అనే సినిమాల్లో సంబంధించినంత ఛాన్స్ కూడా వాళ్ళకి లేదు. కానీ ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ తీసుకుని వెనకాతల రాజకీయ అరంగేట్రం చేయబోయే ముందు మొన్న టికెట్ కూడా ఆశించి ఆల్మోస్ట్ వచ్చినంత పని అయింది కూడా, కానీ జస్ట్ త్రుట్లో తప్పిన టికెట్. ఆ పర్యవసానాల్లో ఈ విధంగా కృతజ్ఞతని చిత్తశుద్ధిని చాటుకుంటే రాబోయే రోజుల్లో మా గోరంట్ల మాధవ్ వచ్చా అన్న కాన్సెప్ట్ నేను డ్రైవ్ అవుతుంటే, గోరంట్ల మాధవ్ గారు కూడా ఇలాంటి భావవేశాలకు గురయ్యే ఇవాళ 2వ టర్మ్ నిర్లక్ష్యానికి గురయ్యాడు. అది కూడా గమనించుకోండి. ఆల్రెడీ మీరు నిర్లక్ష్యానికి గురయ్యారు, సస్పెన్షన్కి గురయ్యారు. ఇంకా మీకు ఆదరణ కోసం అర్రులు చాచడం ఎంతవరకు సమంజసం, సముచితం? ఇది మీ విజ్ఞతకు వదిలేయాలి. అంతకని ఇంకేం లేదు.